ఆంధ్రప్రదేశ్లో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు దుర్గమ్మ అమృత స్వరూపిణిగా శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాల వద్ద నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాల 4వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అష్టలక్ష్మి స్వరూప యొక్క ఏకస్వరూపం మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. విష్ణుపత్ని అయినటువంటి ఆ పద్మాక్షిని ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో వారికి సకల దరిద్రములన్నీ కూడాను పోయి సద్గతులు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి తల్లిని పూర్వం హాలుడు అనేటటువంటి యొక్క రాక్షసుని సంహరించిన కారణంగా ఆవిడ మహాలక్ష్మి అవతారంగా వెలుగొందినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. మహాలక్ష్మీదేవికి ప్రత్యేక కుంకుమార్చనలు, విశేష చండీయాగం నిర్వహిస్తారు. అమ్మవారికి మహానివేదన సమర్పించి పంచహారతులిచ్చే సమయంలో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కడప శ్రీ విజయదుర్గాదేవి చంద్రఘంటాలంకారంలో దర్శనమిచ్చారు. రాజంపేటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. శ్రీశైల బ్రహ్మరంభికాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. దేవతామూర్తుల వేషధారణలో చిన్నారులు అలరించారు. విశాఖలో దసరా నవరాత్రి నాట్య సంగీత మహోత్సవాలు 3వ రోజు ఉత్సాహంగా సాగాయి. కటక్కు చెందిన మమతా ఓజా బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఆనంద్ శ్రీహరి మృదంగ కచేరీతో రక్తి కట్టించారు. మంచి ప్రతిభ చూపిన కళాకారులకు సినీ నటి పూర్ణిమ బహుమతులు అందించారు.